అట్లా ఉండకూడదు. ఫస్ట్ ఫోన్ చేసి నేను ఇట్లా పైసలు అడిగినా మీరేనా కాదా అని అడగాలి. ఇంకోటి వాట్సాప్ టీపీ మేడం చెప్పినారు ఇంతకుముందే. ఇప్పుడు వాట్సాప్ టీపీ పోలీస్ పెట్టుకున్నారు, పోలీస్ అయిపోతారా? ఈసారి ఉన్నారు ఈయన వాట్సాప్ టీపీ డాక్టర్ ఫోటో పెట్టుకున్నారు, డాక్టర్ అవుతారా? లేకపోతే ఎస్బీఐ బ్యాంక్ లో పెట్టుకుంటారు, ఈయన బ్యాంక్ ఎంప్లాయ్ అవుతారా? కాదు కదా. ఏది గుడ్డిగా నమ్మకూడదు. ఇంకా నేను చెప్తున్నా కొద్దిమంది తెలియపాలు ఏం చేస్తారంటే మన అన్నోన్ నెంబర్ నుంచి మిస్ అయ్యారా ట్రూ కలర్ సర్చ్ చేస్తారు. నేను ఐపీఎస్ అని పెట్టుకుంటా, నేను ఐపీఎస్ అవుతానా? ఎస్ఐ ఐపీఎస్ అవుతానా? కాదు కదా. అందుకే ఏది గుడ్డిగా ట్రూ కలర్ చూసో లేకపోతే వాట్సాప్ డీపీ చూసో ఇవన్నీ మోసపోకూడదు. ఇంకోటి మేడం చెప్పిన దాంట్లో ఏపీకే ఫైల్ ఇంపార్టెంట్. మీరు ప్లే స్టోర్ అందరూ యూజ్ చేస్తారు కదా, ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా, యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేయాలంటే ఏమేమి అడుగుతుంది? కాంటాక్ట్స్ అలా కొట్టాలి, కరెక్టా కదా? ఎస్ఎంఎస్ అలా కొట్టాలి, కాల్ లాగా అలా కొట్టాలి, మీడియా గ్యాలరీ అలా కొట్టాలి. నువ్వు ప్లే స్టోర్ చేసుకున్న జెన్యున్ యాప్ ఇంతగానం యాక్సెస్ చేస్తుందంటే ఇంకా ఏపీకే ఫైల్ అంటే నువ్వు నంగ నిలబడట్లే. అసలు నీకు తెలియకుండా మైకు కెమెరా అన్నీ యాక్సెస్ చేస్తుంది. ఒకసారి మీ ఇంటికి ఇలా చెక్ చేసుకోండి. వాట్సాప్లో ఏపీకే అని సెర్చ్ చేయండి, బొచ్చడి కనిపిస్తాయి. అవి ఇన్స్టాల్ చేయకూడదు. ఏపీకే ఫైల్ ఎప్పుడు డౌన్లోడ్ చేయకూడదు, ఓకేనా? ఒకవేళ ఉంటే మీరంతా మీరు డిలీట్ చేస్తారు కాదు. ఒకవేళ గ్రూప్ అడ్మిన్ ఇట్లా ఉంటే డిలీట్ ఫర్ ఆల్ కొట్టాలి. ఇప్పుడు మీరు ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేయాలి, మీరు సపోజ్ ఈసారి ఇన్స్టాల్ చేసిన అనుకోండి, నేను ఏమేమి చెప్పిన ఇంతకుముందు కాల్ లాగు ఎస్ఎంఎస్ అన్నీ యాక్సెస్ చేయొచ్చు కదా. ఈయన ఎస్ఎంఎస్ నేను యాక్సెస్ చేస్తా, అప్పుడు ఏం చేయొచ్చు? నేను ఏం చేయొచ్చు? ఎస్ఎంఎస్ చూడవచ్చు, అంతేనా? ఈ బ్యాంకుకి ఏమొస్తుంది? ట్రాన్సాక్షన్ చేయాలంటే ఎస్ఎంఎస్ వస్తుంది కదా, ఓకే. నెక్స్ట్ ఓటీపీ వస్తుంది కదా. నెక్స్ట్ వాట్సాప్ లాగిన్ కావాలన్నా ఓటీపీ వస్తుంది కదా. ఈయన ఎస్ఎంఎస్ నేను యాక్సెస్ చేస్తా, ఓటీపీ లాగిన్ అయ్యి వాట్సాప్ లాగిన్ అవ్వాలంటే ఓటీపీగా కావాల్సింది. నేను వాట్సాప్ ఈయన లాగిన్ అవుతా, ఈయన ఫ్రెండ్స్కి కొలీగ్స్కి పంపిస్తా, ఈయన నెంబరే, ఈయన వాట్సాప్కే, ఈయన టీపీఏ. అప్పుడు ఏం చేస్తారు? సేమ్ ఇంతకుముందు చెప్పినట్లు పంపించిన తర్వాత వచ్చినా మామ లేకపోతే వచ్చినా అని అడుగుతారు. ముందే ఇంకోటి డెలివరీ అని చూసిండ్రా, డెలివరీ బాయ్స్ కామని అది ఇలా ఇంపార్టెంట్. కొద్దిమందికి ఏమవుతుందంటే నాకు ఇట్లా వచ్చింది కాల్, ఏమని వస్తుంటే మీకు సార్ మీకు ఒక డెలివరీ వచ్చింది సార్ అంటారు. ఏం డెలివరీ చేయలేరు నాన్న అని చెప్తే ఇక వాడు ఏమంటారు లాస్ట్కి, సరే సార్ మీరు డెలివరీ చేయలేదు కదా, క్యాన్సిల్ చేయాలంటే ఓటీపీ చెప్పాలంటారు. ఇది నాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది. అంటే మాకే అవుతుంది, ఇంకా మీరు ఇలా ఆలోచించుండే మీకు ఇలా వస్తుంటాయి. అది ఓటీపీ చెప్పాలంటే ఆ ఓటీపీలో మీరు పుసుకునే మన ఓటీపీ అనుకో అయిపోయాక వాట్సాప్ కాలు ఆ ఓటీపీలు అన్నీ అనుకోతాయి. ఇంకోటి ఈ మధ్య పేపర్లో ఈనాడు వచ్చింది, *21# మొబైల్ నెంబర్ రాసి కొట్టినావు అంటే ఆ ఏ నెంబర్ అయితే కొడతావో ఆ నెంబర్కి మొత్తం అన్ని ఫార్వర్డ్ అవుతుంటాయి. నేను ఫోన్ వద్దాలో ఏమొద్దాలో ఓటీపీ చెప్పాలి కానీ నా పైసలు అంటే ఇట్లే అన్ని వాడు చెప్పింది వద్దుతావు, మళ్ళీ నేను ఏం చేయాలి అంటావు, ఫోన్ నా దగ్గరనే ఉందంటావు. కానీ ఇవన్నీ అవుతుంటాయి. ఆ ఓటీపీ అవన్నీ ఏం చెప్పకూడదు. ఇంకోటి ఇంటి దగ్గరనే కూర్చొని డైలీ ఒక 500 సంపాదించుకోండి, లేకపోతే ఎస్ఎంఎస్ పంపించి, లేకపోతే యూట్యూబ్లో లైక్లు కొట్టి ఇవన్నీ చెప్తుంటాడు. ఆ లైక్లు కొట్టామంటే వాడు కొట్టాడా? నీకేం చెప్తాడు? ఇప్పుడు ఒక లైక్కి 20 రూపాయలు వస్తా అంటే నేనే కొడతా, నేనే చేస్తాను. నేను 2 అకౌంట్లు ఇంట్లో 2 ఫోన్లు ఉంటే 2 ఫోన్లు లైక్ కొట్టి నేను పైసలు తీసుకుంటా. నీకేందుకు చెప్తా? అట్లా ఎప్పుడే కానీ ఎవడు అలా చెప్పింది గుడ్డే నమ్మరు. ఇంకోటి మీరు ఏం చేస్తాడంటే వాడు మీకు నమ్మకం కలిగనికే స్టార్టింగ్ చేస్తాడు. మీరు చెప్పినట్లు స్టార్టింగ్ 500, 1000 వేస్తాడు. ఆ 1000 రూపాయలు పడందరూ మీరు ఏం చేస్తారు? ఆశపడి మీరు చేస్తారు, మళ్ళీ మీరు 10 మందిని చెప్తారు, మీకు కొలిసి ఇలా ఇస్తారు. అట్లాంటివి ఎప్పుడే కానీ డబ్బు ఊరికే మాత్రం రావు. కష్టపడిన సొమ్ముని పోగొట్టుకోండి. కష్టపడితే వస్తుంది కానీ ఈజీగా పోతుంది. పైసలు రావాలంటే కష్టపడలేము కానీ పోవాలంటే ఈజీగా. ఆ ఏపీకే ఫైల్ ఆ డెలివరీ బాయ్ ఎవరు చెప్తే ఫోన్ చేసిన వాళ్ళకి చెప్పినట్టు చేయాలంతే. ఇది ఇంకోటి ఈ మధ్య కొత్త వస్తుంది, ఇది అప్పట్లో 90% డిస్కౌంట్ ఛానళ్ళ మీద అని ఆ ఏపీకే ఫైల్ వస్తుంది. ఆ ఏపీకే ఫైల్ మాత్రం బై మిస్టేక్ లాగా అసలు ఎప్పుడు ఇన్స్టాల్ చేయకూడదు. మీరు ఒకసారి వాట్సాప్లో చెక్ చేసుకొని ఏపీకే అని సెర్చ్ చేయండి, పుట్టెడు కనిపిస్తాయి. ఇంకోటి మీరు ఆన్లైన్లో చూసి డ్రెస్సులు అవి కొంటుంటారు, ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్లోనో, అవన్నీ ఏవి కొనకూడదు. ఇంకోటి బెట్టింగ్స్ వచ్చేసి బెట్టింగ్స్ ఆన్లైన్లో కొనకూడదు. రోజు ఆన్లైన్ నడుస్తున్నాయి కదా ఈ మధ్యలో. ఆన్లైన్ అంటే నేను ఏమని చెప్పిన, ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అని చెప్పిన, ఫ్లిప్కార్ట్ అమెజాన్ అని చెప్పలే. ఆన్లైన్ దాంట్లో ఫ్లిప్కార్ట్ అమెజాన్ కొన్ని జెన్యూన్ యాప్స్ ఉంటాయి. ఇప్పుడు అన్ని ఫేక్ అని కాదు, అన్ని జెన్యూన్ ఉంటాయి. ఎట్లా కనిపెట్టాలి? ఈ మధ్యకాలంలో అయిపోయింది. అమెజాన్ రోజు 10 సార్లు తిరుగుతున్నాడు, ఫ్లిప్కార్ట్ వాడు తిరుగుతూ ఉన్నాడు. వాడు అట్లే 4 సార్లు వచ్చిందా, 5వ సారి చెయ్యకుండా రావచ్చు కదా. ఇంకోటి తెలుస్తుంది కదా మనం ఆర్డర్ చేసామా లేదా. మీరేం ఆర్డర్ చేయరు,
మీరు ఫలానాది ఆర్డర్ చేశారు, డెలివరీ ఇస్తాను, మీ ఓటీపీ ఇవ్వండి అని. అదొకటి గుర్తుపెట్టుకుంటే అంటే ఓవరాల్గా అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ మోసం లేదన్నట్టు. మనం అందుకనే సిఓడి కూడా ఉంది కదా, మీకు క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది ఫెసిలిటీ. సో దాంట్లో డెలివరీ బాయ్స్ అన్నారు కదా మేడం, డెలివరీ బాయ్స్ అన్నారు కదా, వాళ్ళు కూడా డెలివరీ బాయ్సే కదా. సరే ఇప్పుడు మరి అట్లా మీకు ఫోన్ లో వస్తాయి ఇవి, మీకు పర్సనల్ గా రారాళ్ళు, మీ ఎదురుగా వస్తే మీరు పట్టుకోరా వాళ్ళని, దొంగలని తెలిసిన తర్వాత మనకు ఫోన్ చేస్తే మనకు ఫోన్ వస్తుంది, ఓటీపీ అనేసి ఫోన్ వస్తుంది. మీకు రియల్ గా ఏం రాదు, మీకు రియల్ గా ఏ పార్సిల్ రాదు, వాడు మిమ్మల్ని మోసం చేయాలనే ఉద్దేశంతోనే కాల్ చేస్తాడు. సరే ఇంకోటి నేను చెప్పాను, మీరు బుక్ చేసుకుంటేనే వస్తుంది. ఒకవేళ బుక్ చేసుకోకుండా వచ్చిందంటే ఇంటికాడికి రారా అని చెప్పాలి, మెల్ల పోలీసులు 100 రేపు ఇదే ఇంకా ఓకేనా. మీరు బుక్ చేసుకుంటే ఎట్లా వస్తుంది, నేను ఇంతమంది చెప్పిన అది బుక్ చేసుకోకుండానే వస్తుంది. మళ్ళీ మీరు క్యాన్సిల్ చేసుకోవాలంటే ఓటీపీ అంటాడు. మీరు నేను బుక్ చేసుకోండి, నాకు అసలు కాల్ చేయకండి, కాల్ కట్ చేసేయండి, ఇగ్నోర్ చేయాలి అంతే. అంటే ఎందుకంటే అందరికి తెలియాలని ఉద్దేశంతో క్వశ్చన్ లేదు డౌట్ అడిగి కరెక్టే, ఇంకా వేరే వాళ్ళు అడగలేరు, మీరు అడిగింది ఇంకా అందరికి తెలియాలనే చెప్పింది. ఈ పోలీస్ బాధ్యత వహించినటువంటి ఈ పెద్దలందరికీ, స్టేజ్ మీద వాళ్ళకు, కింద ఉన్న వాళ్ళకందరికీ ధన్యవాదాలు. నేను ఇట్లా చెప్పాలని చెప్పడం తెలియదు. నేను చిన్నప్పుడు ఏ ఫోన్లు లేకుండా ఏం లేకుండా, ఈ ఫోన్ వచ్చినాక టెన్షన్ ఎక్కువైపోయింది అందరికీ. పొద్దున్న లేసి నిద్రపోని ఇస్తలేవు, పడుకొని ఇస్తలేవు. అవి తెల్లాలు ఏది అయ్యో అలా ఉంటాడు వాడు, అది అర్థమే కాదు మాకు. ఈ చిన్న ఫోన్ పెట్టుకున్నప్పుడు నేను బాగుండేది, ఇప్పుడు పెద్ద ఫోన్ పెట్టుకున్నాక పూర నిద్ర లేకుండా. ఇంకోటి ఏంది, ఈ పెద్ద ఫోన్ పెట్టుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా తండ్రికి కొడుకు ఫోన్, బిడ్డకు ఫోను, అందరికీ ఫోన్లు, ప్రతి ఒక్కరికి. ఈ ఫోన్లు ఎక్కువైనాక ఇవి నా కొడుకు, వాళ్ళ కొడుకు పోయింది తెలియదు, వాళ్ళ కొడుకు ఇంకొక కొడుకు పోయింది తెలియదు. అది అవగాహన ఉంటేనే పెట్టుకోవాలి. మా చిన్నప్పటి ఇప్పటికి కూడా మా రైతులు మస్తు కడతారు, ఎందుకంటే రైతులు కూడా కోపం రావద్దు అని చెప్పేది. ఫోన్పే కొట్టాడు, ఏం కొడదు మాకు. ఈ 70 సంవత్సరాలకు ఏం కొడతాం మేము? 70 సంవత్సరాలకు మా ఫోన్పే రాదు, మాకు ఏది రాదు. అయ్యా ఎస్బీఐ అకౌంట్ ఉంటే మాకు, అందుకొరకే చెప్తున్నా నేను ప్రతి ఒక్కరికి, అకౌంట్ ఉంటే మనకి ఎవిడెన్స్ ఉంటుంది. ఈ ఫోన్లలో ఏం ఎవిడెన్స్ ఉంటుంది? ఫోన్లలో పోయి మళ్ళీ జిరాక్స్ తీసుకోవాలి, వాళ్ళు చూపించాలి. అందుకొరకే ఇవన్నీ ఫోన్పేలు అవన్నీ అమెరికాలో కూడా మస్తు నడుస్తున్నాయి, చూసిన నేను. కానీ ఇవన్నీ తాత్కాలికంగా ప్రతి ఒక్కరికి మనిషికి ఆరోగ్యం అనేది చాలా చెడిపోతుంది ఫోన్ల నుంచి. ఎవరికి అర్థమైతలేదు అది. ఎందుకొరకంటే నేనంటే అంత ప్రతి ఒక్కరు కోపం రావచ్చు. ఎందుకొరకంటే ప్రతి ఒక్కరి దీని గురించి ఆలోచన చేస్తలేరు ఎవరు. రైతులు కూడా వస్తారు, ఆ ఫోన్ మొత్తం గెలుపుతూనే ఉంటారు. ఇట్లా ఏం పోయింది తెలియదు, వారికి ఏం పోయింది కూడా తెలుస్తలేదు. కనీసం మార్కెట్కి వస్తే కూడా వాళ్ళకు కూడా పాల్విడి రావాలి అంటాడు. ఏం చేయాలి? వాని తిప్పలు వానుకుంటుంది, మా తిప్పలు మాకుంటుంది. ఎందుకొరకంటే ఈ అవగాహన అనేది కరెక్టే మీరు చేసింది మేడం. ఎవరు ఇంతమంది లోపల ఒక్కరన్నా ఎవరు అవలంబిస్తారా? కుక్కతో ఒక్కకు రాయి కట్టినట్టే వేస్ట్. అవన్నీ అవి పోయేడు పోతూనే ఉంటాయి, వచ్చేడు వస్తూనే ఉంటాయి. ఎవరో 1 సెకండ్ ఎవరో అదృష్టం అప్పటికప్పుడు మీకు చెప్తే అది దొరకదని కాదు. పోలీసులు అనుకుంటే 5 నిమిషాలు పట్టించుకుంటారు. కానీ చెప్పేవారు ఎవరు? పోలీస్ స్టేషన్కి పోతే భయపడతారు వీళ్ళు. అది ఏమవుతుందో ఏమో, నాకు అరెస్ట్ చేస్తాడో ఏమో, నీ అకౌంట్దే ఆ అకౌంట్దే, ఇట్లా భయపడతారు. ఇప్పుడు మీరు కాదు, ఎవరైనా ఒకరైనా మారుతారు, వాళ్ళకంతా అవగాహన రావడానికి ఈ ప్రోగ్రాము. మా ఈ అవగాహన ద్వారా ఏ ఒక్కరు మారినా మా కార్యక్రమం సఫలమైనట్టుగా మేము భావిస్తాం సీటు. అంతే దీని ఉద్దేశం. నేను చెప్పారు కదా, నాకే కాదు 16,000 మీ మధ్యలోనే ఉంటాడు.